ఉట్నూరు మండలం పాత పాస్ పుస్తకాలంటే గత ఉమ్మడి ప్రభుత్వంలో ఉన్నటువంటి పాస్ పుస్తకాలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్త పాస్ పుస్తకాలు ఇస్తున్నాం. ఆ పాస్ పుస్తకాలు చూపిస్తే వీళ్ళు కొత్తగా ఇప్పుడు ఇవ్వపోగా ఆ భూములన్నీ ఫారెస్ట్ భూములన్నీ లేకపోతే ధరణిలోకి ఎంటర్ చేయకుండా ఇబ్బంది పడుతున్నారని పాస్ పుస్తకాలతో సహా నాకు కూర్చోబెట్టి ఇచ్చారు అధ్యక్ష. దీనికి సంబంధించి నేను మీకు సమాచారం ఊరితో సహా నేను వారి ద్వారా మీకు పంపిస్తాను. సార్ అట్లాగే సార్ వాళ్ళు ఇంకొకటి మాట కూడా చాలా లోతుగా చెప్పింది. ఈ ధరణి ఈ పోడు భూములతో పాటు అనాదిగా మేము అడవుల్లో బతుకుతూ ఇక్కడ ఏ ఇబ్బంది వచ్చినా కానీ స్థానికంగా ఉన్నటువంటి ఐటీడీ అధికారుల దగ్గరికి వెళ్తూ ఉండేవాళ్ళం. బళ్ళు పెట్టించారు, భూములు ఇచ్చారు, బాయిలు తవ్విచ్చారు, కరెంటు మోటార్లు పెట్టించారు, అన్నీ చేశారు. అప్పుడు ఏ సమస్య వచ్చినా వాళ్ళ దగ్గర పోతే మాకు వెంటనే సమస్య పరిష్కారం అయ్యేది. ఇప్పుడున్నటువంటి ఐటీడీఏలు అన్నింటిని కూడా నిర్వీర్యం చేశారు. అధికారులు మేము అక్కడ పోయి చెప్పుదామంటే కూడా స్పందన లేదు. దయచేసి ఇది ప్రభుత్వ దృష్టికి తీసుకొని వచ్చి సాధ్యమైనంత వరకు మాకు మేలు చేసేటట్టుగా చేయవలసిందిగా వారు చాలా స్పష్టంగా చెప్పారు. నేను మీ దృష్టికి కూడా తీసుకొని వస్తూ ఉన్నాను అధ్యక్ష. అదే అడవి ప్రాంతంలో ఉన్నటువంటి ఇంకొక తెగ అధ్యక్ష, ఓజా తెగ, స్థానికంగా ఉండి అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న వస్తువులు తయారు చేస్తూ మార్కెటింగ్ చేసుకుని బతుకుతూ ఉండేవాళ్ళం మేము. గతంలో ఐకేపీ వ్యవస్థ ద్వారా ఈ మా సభ్యులకి మహిళలకి అందరికి కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ పేరు మీద వడ్డీ లేని రుణాలు ఇచ్చి మా అందరికి ప్రోత్సాహం ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అది అంతా పూర్తి బంద్ అయింది. దయచేసి ప్రభుత్వ దృష్టికి తీసుకుని వెళ్ళండి, మీరు వచ్చారు కాబట్టి అని చెప్పారు. నేను చెప్తా ఉన్నాను సార్, దయచేసి ఈ ఐటీడీఎల్ని అట్లాగే ఓజా అనేటువంటి ఒక తెగ వాళ్ళు ప్రత్యేకంగా బొమ్మలు తయారు చేసి పంపిస్తూ ఉంటారు. దానికి సంబంధించి కూడా అధ్యక్ష సార్ ఈ పోడు భూములు ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే భద్రాచలం దాకా ఈ కృష్ణానది పరివాహ ప్రాంతంలో కూడా కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. నేను మిమ్మల్ని ఏమంటున్నా అంటే సార్ వాళ్ళు కూడా మనవాళ్లే. కొన్ని ప్రాంతాల్లో అయితే సార్ ఒక దగ్గర అయితే మరీ చాలా బాధగా చెప్పారు వాళ్ళు. మేము పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే ఏదో చిన్నదో పెద్దదో పందిరేసుకొని పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటాం. ఇవాళ ఆ పెళ్ళిళ్ళు చేసి చిన్నదో పెద్దదో పందిరేయకపోతే మేము పెళ్లి చేసినట్టే కాదు. ఆ పందిరేసుకోవటానికి అడవిలో పోయి చిన్న కర్రలను పైన ఆకులు తెచ్చుకుంటూ ఉంటే కూడా ఫారెస్ట్ వాళ్ళు వచ్చి మా మీద కేసు పెట్టి ఆ పందులు కూడా గుంజుతూ ఉన్నారు సార్. ఇది కొంచెం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళండి. నేను చాలా బాధగా చెప్పారు సార్. సో ఆ ఊరు పేరు కూడా నేను రాసిస్తాను సార్ మీకు. దయచేసి అటువంటి జరగకుండా చూడవలసింది, ఎందుకంటే వాళ్ళంతా మనవాళ్లే. అట్లాగే సార్ ధరణితో పాటు అసైన్ భూములకు సంబంధించి కూడా ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు ప్రతి జిల్లాలో కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ ఇతర ప్రభుత్వాలు కానీ భూమి లేని నిరుపేద ప్రజలకు పంపిణీ చేసినటువంటి ఆ భూముల్ని ఇప్పుడు అనేక అవసరాలని చెప్పేసి వెనక్కి లాక్కుంటా ఉన్నారు. ధరణిలో ఎంటర్ చేయట్లేదు, మాకు ఇబ్బంది పెడతా ఉన్నారు. ఈ భూములన్నీ మేము ఎక్కడ పోయి చెప్పుకోవాలంటే తిరిగి అలసిపోతా ఉన్నాం అని చెప్తూ ఒక కేసు అయితే చాలా బాధ అనిపించింది అధ్యక్ష. ఇది మంచిర్యాల జిల్లా జయపూర్ మండలం పోలంపల్లి గ్రామంలో 70s ఎప్పుడో మేము వెట్టి చాకరీ చేసుకునేటువంటి వాళ్ళం. మేము అందరం బాండెడ్ లేబర్ ఉండేటువంటి వాళ్ళం. ఆ బాండెడ్ లేబర్ వెట్టి చాకరీ విముక్తి కోసం అందరికీ ఆనాటి ప్రభుత్వాలు బయటికి తీసుకొని వచ్చి ఒక కాలనీ కట్టించి కొన్ని భూములు కూడా ఇచ్చారు మాకు. ఇవాళ ధరణి వచ్చిన తర్వాత ఆ భూములు మా ఇల్లు కూడా మీ కాదని మమ్మల్ని బయటికి పోమని చెప్తా ఉన్నారు సార్ అని చెప్తా ఉన్నారు. సార్ నేను ఊరి పేరు కూడా మీకు చెప్తాను. పోలంపల్లి గ్రామం, ఆ సంఘానికి సంబంధించి వచ్చి ఇచ్చినటువంటి వాళ్ళ పేరు కూడా జంబిశెట్టి రాఘవులు. ఇది బాండెడ్ లేబర్, ఆ కాలనీ పేరు కూడా బాండెడ్ లేబర్ కాలనీ అట్టండి ఇప్పటికి కూడా. సో ఇటువంటి పరిస్థితులు గ్రామాల్లో చాలా చోట్ల ఉన్నాయి. అలా ఈ అసైన్ చేసినటువంటి భూములు